ఒక యోగి ఆత్మకథ. అధ్యాయం 4. హిమాలయాలకు పారిపోతుంటే ఆటంకం. ఈ అధ్యాయంలో ముకుంద, ఆయన స్నేహితుడు ఋషికేశానికి వెళ్ళడానికి ప్రయాణం సాగిస్తూ ఉంటే వాళ్ళకి ఎదురైన సమస్యలు, ఇందులో భాగంగా ఒక అధికారి వారికి చెప్తున్న కథ గురించి వింటూ ఉన్నామండి. దీన్ని కంటిన్యూ చేద్దాం. ఆ అధికారి ఎంతో భక్తి ఉట్టిపడేలా తన మాటలు ముగించాడు. ఆయనకు కలిగిన అనుభవం ఆయన్ని సమూలంగా కదిలించినట్లు కనిపిస్తోంది. ఆ విషయం మా మనసులకు ఎక్కే విధంగా ఆయన అద్భుతమైన ఆ వార్తాపత్రికలో అచ్చైన కాగితం ఒకటి నా చేతికిచ్చాడు. జనంలో సంచలనం కలిగించడానికే ప్రాముఖ్యమిచ్చే వార్తాపత్రికకు దురదృష్టవశాత్తు భారతదేశంలో కూడా ఇవి లేకపోలేదు. మామూలైన స్వానుకూల పద్ధతిలో అతిశయోక్తిగా రాశారు. అందులో దాదాపు ఆ సాధువు తల తెగ్గొట్టినంత పని జరిగిందని సూచించారు. తనను పీడించిన వాణ్ణి క్రీస్తు మాదిరిగా క్షమించగలిగేటంతటి ఒక మహాయోగి దర్శనాన్ని పోగొట్టుకున్నందుకు నేను అమరు విచారించాం. భారతదేశం గత 2 దశాబ్దాలుగా భౌతిక సంపత్తి విషయంలో పేదగానే ఉన్నప్పటికీ తరగని గని వంటి దివ్య సంపత్తి మాత్రం దానికి ఉంది. ఈ పోలీస్ ఆయన వంటి లౌకిక మానవులకు కూడా ఆధ్యాత్మికంగా ఆకాశాన్నంటే మెడలు సందర్భవశాత్తు దారి పక్కన ఎదురుపడుతుంటాయి. అటువంటి అద్భుతమైన కథ చెప్పి మా విసుగు పోగొట్టినందుకు ఆ అధికారికి మేము ధన్యవాదాలు చెప్పాం. తాను మాకంటే ఆ అదృష్టవంతుడన్నది అతని సూచన కావచ్చు. తాను అప్రయత్నంగా మహనీయుడైన ఒక సాధువును కలుసుకున్నాడు. కాని మేము చిత్తశుద్ధితో చేసిన అన్వేషణ ఒక మహాగురువు పాద సన్నిధిని కాకుండా మొరటైన ఒక పోలీసు స్టేషన్లో ముగిసింది. హిమాలయాలు అంత దగ్గరలో ఉన్నా కూడా మేము బందీలుగా ఉన్నందువల్ల మాకవి ఎంతో దూరమయ్యాయి. స్వేచ్ఛ కోసం నా మనస్సు ఉరకలు వేస్తోందని అమర్తో చెప్పాను. అవకాశం వచ్చినప్పుడు చల్లగా జారుకుందాం. పవిత్రమైన ఋషికేశానికి కాలినడకన వెళ్ళగలం. ప్రోత్సాహకరంగా చిరునవ్వు నవ్వాను. కాని మాకొక బలమైన ఆధారంగా ఉన్న డబ్బును వాళ్లు మా దగ్గర నుంచి తీసుకోగానే నా జతగాడు నిరాశావాదిగా మారిపోయాడు. అలాంటి ప్రమాదకరమైన అడవి ప్రదేశంలో కనుక మనం నడక మొదలుపెట్టామంటే చివరికి మనం చేరేది సాధువులుండే చోటికి కాదు, పెద్ద పులుల పొట్టల్లోకే. మరి 3 రోజులకి అనంతుడు, అమర్ వాళ్ల అన్నయ్య వచ్చారు. అమర్ అయితే తేలికపడ్డ మనస్సుతో వాళ్ల అన్నయ్యను ఆప్యాయంగా పలకరించాడు. నేను మాత్రం సమాధానపడలేదు. నా నుంచి అనంతుడికి లభించినవి తిట్లు తప్ప మరేమీ కావు. నీ మనస్సుకెలా అనిపిస్తుందో నాకు తెలుసురా అంటూ మా అన్నయ్య నన్ను సముదాయిస్తూ అన్నాడు. నేను నిన్ను కోరేదల్లా ఒకటే. కాశీలో మంచి జ్ఞాని ఒక ఆయన ఉన్నాడు. ఆయన్ని కలుసుకోవడానికి నాతో కాశీ రమ్మని, నీకోసం బెంగ పెట్టుకున్న నాన్నగారిని చూడడానికి కలకత్తా వచ్చి కొన్నాళ్లు ఉండమనీను. కావాలిస్తే తర్వాత సాగిద్దువుగాని ఇక్కడ గురువు కోసం వెదకడం. ఈ విషయం దగ్గర అమర్ మా మాటల్లో కలగచేసుకుని నాతో మళ్లీ హరిద్వారం వచ్చే ఉద్దేశమేమీ తనకి లేదని ఖండితంగా చెప్పాడు. కుటుంబ సంబంధమైన ఆప్యాయత అనుభవిస్తున్నాడు వాడు. కాని నాకు తెలుసు, నేను మాత్రం గురువు కోసం అన్వేషణ మాననని. మేమంతా కాశీ వెళ్లే రైలు ఎక్కాం. అక్కడ నా ప్రార్థనకు సాటిలేని తక్షణ ఫలితం కనిపించింది. అనంతన్నయ్య తెలివిగా ముందే ఒక పథకం వేసి ఉంచాడు. హరిద్వారం వచ్చే లోపున దారిలో కాశీలో ఆగి ఒక పండితుణ్ణి కలుసుకుని తరువాత నాతో మాట్లాడేటందుకు ఏర్పాటు చేశాడు. నేను సన్యాసిని కావాలన్న ఉద్దేశం విరమించుకునేటట్టు చేయడానికి ప్రయత్నిస్తామని ఆ పండితుడు, ఆయన కొడుకు అనంతన్నయ్యకి మాట ఇచ్చారు. అన్నయ్య నన్ను వాళ్ళింటికి తీసుకువెళ్లాడు. పండితుడు గారి కొడుకు యువకుడే. నన్ను మంచి ఉత్సాహంగా పలకరించాడు. నాకు సుదీర్ఘమైన వేదాంతోపన్యాసం ఇచ్చాడు. తనకు దివ్య దృష్టి వల్ల నా భవిష్యత్తు తెలుసునని నొక్కి చెప్పి సన్యాసిని కావాలన్న నా ఉద్దేశాన్ని చులకనగా కొట్టిపారేశాడు. నీ మామూలు బాధ్యతల్ని విడిచిపెట్టాలన్న పట్టుమీదే కనుక నువ్వు ఉన్నట్లయితే నీకెప్పుడూ దురదృష్టమే దాపురిస్తుంది. దేవుణ్ణి దర్శించలేవు. ప్రాపంచిక అనుభవాలు లేకుండా నీ పూర్వకర్మను తొలగించుకోలేవు అన్నాడాయన. అందుకు సమాధానంగా భగవద్గీతలో చెప్పిన అమృతవాక్కులు నా నోటి నుంచి వెలువడ్డాయి. ఎంతో దుష్కర్మ మూటగట్టుకున్నవాడు కూడా ఎడతెరిపి లేకుండా నన్ను ధ్యానించినట్లయితే అతడి వెనుక చేసిన దుష్కర్మల ఫలితాలు శీఘ్రంగా నశిస్తాయి. అతడు ధర్మాత్ముడయి శాశ్వత శాంతినందుకుంటాడు. నన్ను నమ్ముకున్న భక్తుడెవడూ నశించడు. ఇది నిశ్చయమని తెలుసుకో. అయితే
ఆ యువకుడు అంత గట్టిగా జోస్యం చెప్పేసరికి నాలో విశ్వాసం కొద్దిగా సడలింది. అప్పుడు గుండె నిండా భక్తి నింపుకుని మనస్సులో దేవుణ్ణి ఇలా ప్రార్థించాను. దయ ఉంచి నా మానసిక ఆందోళన పోగొట్టు. ఇక్కడే ఇప్పుడే జవాబు చెప్పు. నన్ను సన్యాసిగా బతకమంటావా, సంసారిగానా? నీ ఉద్దేశం చెప్పు. ఈ పండితుడి గారి ఇంటి ఆవరణకు వెలుపల ప్రసన్న వదనుడయి ఉన్న ఒక సాధువును గమనించాను. దివ్య దృష్టి కలవాణ్ణని చెప్పుకునే ఈయనకు నాకు తీవ్రంగా జరిగిన సంభాషణను ఆయన వినే ఉంటాడన్నది నన్ను తన దగ్గరికి పిలవడంతో అర్థమైంది. ప్రశాంతమైన ఆయన కళ్ళలోంచి బ్రహ్మాండమైన శక్తి ఒకటి వెలువడుతున్నట్లు నాకు అనుభూతి కలిగింది. బాబూ, ఆ జ్ఞాని మాటలు చెవిని పెట్టకు. నీ ప్రార్థనకి జవాబుగా ఈ జన్మలో నీకు నిర్ణయమైన ఏకైక మార్గం సన్యాసమేనని నీకు నమ్మకంగా చెప్పమని భగవంతుడు నాతో అంటున్నాడు. ఖచ్చితమైన పరిష్కారంలో వచ్చిన ఈ సందేశాన్ని వినగానే నాకు ఆశ్చర్యమే కాదు, కృతజ్ఞతాభావం కూడా పెల్లుబుకింది. సంతోషంగా చిరునవ్వు నవ్వాను. ఆ మనిషి దగ్గర్నుంచి వచ్చేయి అంటూ ముంగిట్లోంచి అజ్ఞాని నన్ను పిలుస్తున్నాడు. ఋషితుల్యుడైన నా మార్గదర్శకుడు ఆశీర్వాద సూచకంగా చెయ్యి ఎత్తి మెల్లగా వెళ్ళిపోయాడు. నువ్వెంత పిచ్చివాడవో ఆ సాధువు అంత పిచ్చివాడు. ఇంత మనోహరమైన వ్యాఖ్య చేసినవాడు తలనెరిసిన పండితుడు. ఆయన కొడుకు నా వైపు సానుతాపంగా చూస్తున్నారు. అతను కూడా దేవుడి కోసం అనిశ్చితమైన అన్వేషణలో పడి ఇల్లు విడిచిపెట్టేశాడని విన్నాను. నేను ఆ వైపు నుంచి తిరిగిపోయాను. ఈ ఇంటి వాళ్లతో నేనింకేమీ మాట్లాడదలుచుకోలేదని అన్నయ్యతో చెప్పేశాను. దాంతో అతను నిరుత్సాహపడి వెంటనే వెళ్ళిపోవడానికి ఒప్పుకున్నాడు. వెంటనే మేము కలకత్తా వెళ్లే రైలు ఎక్కాం. డిటెక్టివ్ గారు, నేను 2 స్నేహితులతో కలిసి పారిపోయానని మీరు ఎలా కనిపెట్టారు అని అడుగుతూ సరదాగా నాకు కలిగిన ఆసక్తిని మా తిరుగు ప్రయాణంలో అన్నయ్య దగ్గర బయటపెట్టాను. అతను కొంటెగా నవ్వాడు. మీ బళ్ళో అమర్ క్లాసులోంచి వెళ్ళిపోయాడని, మళ్లీ రాలేదని తెలిసింది. మర్నాడు పొద్దున్న వారింటికి వెళ్లి గుర్తులు పెట్టిన రైల్వే టైం టేబుల్ బయటకు లాగాను. సరిగ్గా అప్పుడే అమర్ వాళ్ల నాన్నగారు బండిలో బయటికి వెళ్లబోతూ బండివాడితో మాట్లాడుతున్నారు. మా అబ్బాయి ఈ పూట బడికి వెళ్లడానికి నాతో రాడు, మాయమైపోయాడు అంటూ బాధగా అన్నారాయన. మీ అబ్బాయి గారు మరో 2 తెల్లదొరల బట్టలు వేసుకుని హౌరా స్టేషన్లో రైలెక్కారని నాకు తెలిసిన బండివాడు చెప్పగా విన్నానండి. వారి తోలు బూట్లు బండివాడికి బహుమతిగా ఇచ్చారట కూడా అన్నాడు ఆ బండివాడు. దాంతో నాకు 3 ఆధారాలు దొరికాయి. టైం టేబులు, 3 కుర్రాళ్ళు, ఇంగ్లీషు వాళ్ల దుస్తులు. ఉల్లాసము, విసుగుదలా కలిగిన మనస్సుతో అన్నయ్య బయట పెట్టే సంగతులు వింటున్నాను. బండివాడి విషయంలో మేము చూపించిన ఔదార్యం కొద్దిలో వికటించిందన్నమాట. నేను వెంటనే వెళ్లి టైం టేబుల్లో అమర్ గీతలు పెట్టిన ఊళ్ల స్టేషన్ మాస్టర్లందరికీ టెలిగ్రాములు ఇచ్చాను. బెరైలీ దగ్గర టిక్కు పెట్టాడు అతను. అంచేత అక్కడున్న మీ స్నేహితుడు ద్వారకకి తంతి ఇచ్చాను. తరువాత కలకత్తాలో మన ఇంటి చుట్టుపక్కల వాకపు చేసిన మీదట తెలిసింది ఏమిటంటే, మన జతిందా 1 రోజు రాత్రల్లా ఇంటికే రాలేదని, మర్నాడు పొద్దున యూరోపియన్ వేషంలో దిగాడని తెలిసింది. వాణ్ణి వెతికి పట్టుకుని భోజనానికి రమ్మని పిలిచాను. నేనొక స్నేహితుడి మాదిరిగా పిలిచేసరికి వాడు కాదనలేక ఒప్పుకున్నాడు. దారిలో వాడికి ఏమాత్రం అనుమానం రానియ్యకుండా ఒక పోలీస్ స్టేషన్లోకి తీసుకువెళ్లాను. అంతకుముందే నేనక్కడ భయంకరంగా కనిపించే ఆఫీసర్లన్నీ ఏరికోరి ఉంచాను. మేము వెళ్లగానే వాళ్లు వాణ్ణి చుట్టుముట్టారు. వాడి చూపులకు తట్టుకోలేక జతిందా తన వింత నడవడికి సంజాయిషి చెప్పుకోవడానికి ఒప్పుకున్నాడు. ఆధ్యాత్మికమైన ఉత్సాహంతో మనస్సు తేలిపోతుండగా హిమాలయాలకు వెళ్లాలని బయలుదేరాను అంటూ చెప్పడం మొదలుపెట్టాడు. గొప్ప గురువుల్ని కలుసుకోగల అవకాశం దొరుకుతుందన్న ఆశతో నా మనస్సు నిండిపోయింది. కాని ముకుందుడు హిమాలయ గుహల్లో మనం అందరిలో తన్మయులమై ఉన్నప్పుడు పెద్ద పులులు మంత్రానికి కట్టుబడ్డట్టుగా అయిపోయి పెంపుడు పిల్లుల్లా మన చుట్టూ కూర్చుంటాయి అని అనేసరికి నా ఉత్సాహమంతా నీరుగారిపోయింది. నుదుట చెమట పట్టేసింది. అప్పుడేం గతి అని వాపోయాను. ఒకవేళ పులుల క్రూర స్వభావం మా ధ్యాన సమాధి శక్తి ప్రభావం వల్ల మారకపోతే మమ్మల్ని అవి పెంపుడు పిల్లుల్లా దయతో చూస్తాయా అన్న ఆలోచన నాలో కలిగింది. ఏదో ఒక పులి పొట్టలోకి నేను బలవంతాన ప్రవేశించినట్టు మనస్సుకు అనిపించింది. అది కూడా పూర్తి శరీరంతో కాదు, శరీరంలోని ఒక్కొక్క భాగమే విడివిడిగా.
ప్రయాణం మధ్యలో జతిందా మాతో చెప్పకుండా మాయమైనందుకు అప్పుడు నాకు కలిగిన కోపం ఇప్పుడు వచ్చిన నవ్వుతో ఎగిరిపోయింది. అన్నయ్య రైల్లో ఇచ్చిన ఉల్లాసకరమైన ఈ వివరణ జతిందా నాకు కలిగించిన బాధనంతటినీ పోగొట్టేసింది. కాని ఉన్నమాట చెప్పాలి, ఒక్క రవ్వ తృప్తి లాంటిది కూడా కలిగింది నాకు. జతిందా కూడా పోలీసుల బెడద తప్పించుకోలేకపోయినందుకు. అనంతదా, నువ్వు గూఢచారివై పుట్టావు అంటూ తమాషాగా నేను చూసిన చూపులో కొంత విసుగుదల కూడా లేకపోలేదు. జతిందా ప్రవర్తనకు కారణం ఆత్మరక్షణ చేసుకోవాలన్న సహజ స్వభావమే కాని మాకనిపించినట్టు మమ్మల్ని మోసం చెయ్యాలని కాదని తెలిసి నాకు సంతోషమైంది అని అతనితో చెబుతాను. కలకత్తాలో ఇంటి దగ్గర నాన్నగారు కనీసం నా హైస్కూలు చదువు పూర్తయ్యేదాకానైనా తిరిగే కాళ్ళని నిలకడగా ఉంచుకోమని నా మనసులో నాటుకునేటట్లుగా చెబుతూ బతిమిలాడారు. నేను లేని సమయంలో వాత్సల్యంతో ఒక తంత్రం పన్ని ఋషితుల్యులైన స్వామి కేవలానందగారినే పండితులొకరు రోజూ మా ఇంటికి వచ్చే ఏర్పాటు చేశారు. వీరు నీకు సంస్కృతం నేర్పుతారు అని నాకు చెప్పారు నాన్నగారు. బాగా చదువుకున్న దార్శనికుని దగ్గర నాకు శిక్షణ ఇప్పించినట్లయితే ఆధ్యాత్మికమైన నా ఆకాంక్షలను తృప్తిపరచవచ్చునని నాన్నగారు ఆశించారు. కాని ఆయన అనుకున్నది సూక్ష్మంగా తారుమారైంది. మా మాస్టారు గారు నాకు బుద్ధికి పదును పెట్టే శుష్క విషయాలు బోధించకపోగా అందుకు భిన్నంగా భగవంతుడి సాక్షాత్కారం కోసం నాలో నిగురుగప్పిన నిప్పులా ఉన్న ఆకాంక్షను ప్రజ్వలింపచేశారు. నాన్నగారికి తెలియని విషయమేమిటంటే స్వామి కేవలానందగారు లాహిరి మహాశైల ఉత్కృష్ట శిష్యులన్న సంగతి. సాటిలేని ఆ మహాగురువులకు శిష్యులు వేల కొద్దీ ఉండేవారు. ఆయనకు గల దివ్యమైన ఆకర్షణ శక్తి అడ్డు ఆపు లేనిది గనక వాళ్లని ఆయన వైపు ఆకర్షించింది. లాహిరి మహాశైలు తరచుగా కేవలానందగారిని ఒక ఋషిగా పేర్కొంటూ ఉండేవారని నాకు తరువాత తెలిసింది. మా ట్యూషన్ మాస్టారి గారి ముఖం సమృద్ధిగా పెరిగిన వంకుల జుట్టుతో తీర్చిదిద్దినట్లుండేది. నల్లటి ఆయన కళ్ళు కల్లాకపడం తెలియని పసిపిల్లవాడి కళ్ల మాదిరిగా నిర్మలంగా ఉండేవి. ఆయన పలుచని శరీరంలోని కదలికలన్నీ ప్రశాంతమైన ఆలోచనని గంభీర్యాన్ని ప్రదర్శించేవి. ఎప్పుడూ సౌమ్యంగా ఎప్పుడూ ప్రేమగా ఉండే ఆయన అనంత చైతన్యంలో స్థిరంగా నెలకొని ఉన్నవారు. మేమిద్దరం కలిసి అనేక గంటల కాలం గాఢమైన క్రియాయోగ సాధనలో ఆనందంగా గడుపుతుండేవాళ్లం. కేవలానందగారు ప్రాచీన శాస్త్రాల్లో అంటే పవిత్ర గ్రంథ విషయాల్లో అధికారికమైన పరిజ్ఞానం గల ప్రసిద్ధ పండితులు. ఆయన పాండిత్యమే ఆయనకు శాస్త్రి మహాశయ అన్న బిరుదు సంపాదించింది. అందరూ ఆయన్ని మామూలుగా ఆ పేరుతోనే పిలుస్తుండేవారు. కాని సంస్కృత పాండిత్యం సంపాదించడంలో నా అభివృద్ధి గమనించదగ్గదేమీ కాదు. నిస్సారమైన వ్యాకరణాన్ని విడిచిపెట్టేసి ప్రతిసారి యోగాన్ని గురించి లాహిరి మహాశైల గురించి మాట్లాడే అవకాశం కోసమే ప్రయత్నిస్తూ ఉండేవాణ్ణి. ఒకరోజున మా మాస్టారు గారు నా కోరిక మన్నించి లాహిరి మహాశైల సన్నిధిలో తాము గడిపిన జీవితానికి సంబంధించిన విషయం ఒకటి చెప్పారు. అరుదైన అదృష్టం వల్ల లాహిరి మహాశైల సమీపంలో 10 ఏళ్ల పాటు ఉండే అవకాశం నాకు కలిగింది. రోజూ రాత్రిపూట నా యాత్రకు గమ్యస్థానం కాశీలో వారి నివాస గృహం. గురువుగారెప్పుడూ మేడ మీద మొదటి అంతస్తులో ముందరున్న చిన్న గదిలో ఉంటుండేవారు. ఆయన ఒక కొయ్య బల్ల మీద పద్మాసనం వేసుకుని కూర్చుని ఉండేవారు. ఆ బల్లకి వెనుకాల చేర్లబడడానికి ఒక చెక్క కూడా లేదు. ఎదురుగా ఆయన శిష్యులు పుష్పమాలాలంకారం మాదిరిగా అర్ధచంద్రాకారంగా కూర్చునేవారు. ఆయన కళ్ళు బ్రహ్మానందంతో మిలమిలా మెరుస్తూ కదులుతుండేవి. అవి ఎప్పుడూ దూరదర్శన శక్తిగల అంతశ్చక్షువు ద్వారా శాశ్వతానంద గోళంలోకి గుచ్చిగుచ్చి చూస్తూ సగం మూసుకుని ఉండేవి. ఆయన ఏకబిగిని మాట్లాడడం అన్నది అరుదు. ఆయన చూపు సందర్భానుసారంగా తమ సహాయం అవసరమున్న ఒక శిష్యుడి మీద కేంద్రీకరించి ఉండేవి. అప్పుడు హిమపాతంలా వచ్చిపడే కాంతిని పోలిన ఉపశమన వాక్కులు ధారగా వెలువడుతుండేవి. ఆ మహాపురుషుల చూపుతో నాలో వర్ణించడానికి శక్యం కాని ఒకానొక ఆనందం వెల్లువిరుస్తుండేది. అనంత తత్వమనే ఒకానొక మహాపద్మంలోంచి వెలువడ్డ మాదిరిగా ఆయనలోంచి వచ్చే సుగంధం నాలో నిండిపోయేది. మేము రోజుల తరబడి మాట్లాడుకోకపోయినప్పటికీ ఆయన సన్నిధిలో ఉండడమే నాకు నా అస్తిత్వాన్నంతనూ మార్చేసిన మహత్తరమైన అనుభవం. కంటికి సోకని అడ్డంకి ఏదైనా నా ఏకాగ్రతకు భంగం కలిగించేలా ఎదురైనట్లయితే నేను మా గురువుగారి పాదాల దగ్గర ధ్యానం చేసేవాణ్ణి.
అక్కడ నాకు చాలా సూక్ష్మమైన ఆధ్యాత్మిక స్థితులు కూడా అందుబాటులోకి వచ్చేవి. ఆయన కంటే తక్కువ స్థాయి గురువుల దగ్గర మాత్రం అలాంటి అనుభూతులు కలిగేవి కావు. ఆ మహానుభావులు ఒక సజీవమైన దేవాలయం. దాని రహస్య ద్వారాలు భక్తితో ప్రవేశించే శిష్యులందరి కోసం తెరుచుకుని ఉండేవి. లాహిరి మహాశయులు పవిత్ర గ్రంథాన్ని గురించి పుస్తక పాండిత్యంతో వ్యాఖ్యానించేవారు కారు. అప్రయత్నంగానే ఆయన దివ్య గ్రంథంలోకి మునిగేవారు. ఆయనలోని సర్వజ్ఞత్వమనే నీటి బుగ్గలోంచి మాటల నురుగు, ఆలోచనల తుంపర్లు పైకి చిమ్ముకొస్తూ ఉండేవి. ఆయన యుగాలకు పూర్వం వేదాల్లో మరుగుపడి ఉన్న గాఢమైన దార్శనిక శాస్త్రాన్ని బయల్పరిచే అద్భుతమైన కీలకం ఆయన దగ్గర ఉండేది. ప్రాచీన గ్రంథాల్లో చెప్పిన వివిధ చేతన స్థాయిల్ని వివరించమని అడిగినప్పుడు ఆయన చిరునవ్వు చిందిస్తూ అంగీకారం తెలిపేవారు. నేను ఆ స్థితుల్లోకి ప్రవేశించి నాకు గోచరించింది చెబుతాను మీకు అనేవారు. కేవలం గ్రంథాలు బట్టి పట్టేసి తమ అనుభవంలోకి తెచ్చుకోని భావాల్ని వెల్లడించే ఉపాధ్యాయులకు ఆయనకు చాలా తేడా ఉండేది. నీకు అర్థం ఎలా తడుతుందో అలా శ్లోకాలపై వ్యాఖ్యానించు అంటూ మితభాషులైన గురువుగారు దగ్గరున్న ఒక శిష్యుడితో తరచుగా అంటుండేవారు. నువ్వు సరైన వ్యాఖ్యానం చెప్పే విధంగా నీ ఆలోచనల్ని నేను ప్రేరేపిస్తాను అనేవారు. ఈ ప్రకారంగా లాహిరి మహాశయులు దర్శించిన సత్యాలు అనేకం గ్రంథస్థం కావడం జరిగింది. వాటి మీద ఎందరో శిష్యులు పెద్ద పెద్ద వ్యాఖ్యాన గ్రంథాలు రాశారు. గుడ్డి నమ్మకం పెట్టుకోమని గురువుగారు ఎన్నడూ చెప్పలేదు. మాటలన్నవి కేవలం పైపై తొడుగులు అనేవారాయన. ధ్యానంలో నువ్వు పొందే ఆనందభరితమైన యోగం ద్వారా దేవుడున్నాడనే గట్టి నమ్మకాన్ని సాధించు. శిష్యుడికి ఏ సమస్య ఎదురైనా సరే దానికి పరిష్కారంగా ఆయన క్రియాయోగం సాధన చెయ్యమని సలహా ఇచ్చేవారు. మీకు దారి చూపించడానికి నేను ఈ శరీరంతో లేనప్పుడు కూడా ఈ యోగ కీలకానికున్న సామర్థ్యం పోదు. సిద్ధాంతపరమైన ఆవేశాల సముదాయంగా తలచి కట్టుదిట్టంగా కవిలకట్టలో దాచిపెట్టి తరువాత మరచిపోవడానికి వీలైనది కాదు ఈ యోగ పద్ధతి. క్రియాయోగం ద్వారా నిరంతరాయంగా ముక్తి మార్గంలో ముందుకు సాగు. నువ్వు చేసే సాధనలోనే దీని శక్తి ఇమిడి ఉంది. నా మట్టుకు నేను పరమాత్మ సాక్షాత్కారం కోసం మానవుడు జరిపే అన్వేషణలో స్వయం కృషితో ముక్తి సాధించడానికి రూపొందించిన సాధనల్లో అన్నిటికంటే పటిష్టమైనది క్రియాయోగమనే భావిస్తాను అంటూ గంభీరమైన ప్రమాణ వ్యాఖ్యంతో ముగించారు కేవలానందగారు. మానవులందరిలోనూ మరుగుపడి ఉన్న దేవుడు క్రియాయోగ పద్ధతిని వినియోగించడం వల్ల లాహిరి మహాశైల భౌతిక శరీరంలోనూ ఆయన శిష్యుల్లో కొందరిలోనూ మనకు కళ్లకు కట్టే విధంగా రూపుదాల్చాడు. కేవలానందగారు గురువుగారి సాన్నిధ్యంలో ఉన్నప్పుడు ఒకసారి లాహిరి మహాశైలు చేసిన దివ్యమైన అద్భుతం ఒకటి ఉంది. ఋషితుల్యులైన మా మాస్టారు గారు ఒకనాడు నాకు ఆ కథ చెప్పారు. ఆయన కళ్ళు మాకెదురుగా బల్లమీదున్న సంస్కృత పుస్తకాలకు దూరంగా లగ్నమై ఉన్నాయి. గురువుగారి శిష్యుల్లో రాము అనే గుడ్డివాడి మీద నాకు జాలి కలిగింది. అతని కోసం ఏమైనా చెయ్యాలనిపించింది. తమలోనే పరమాత్ముడు ఉజ్వలంగా ప్రకాశిస్తున్న మా గురువుగారికి ఇతడు ఎంతో విశ్వాసపాత్రుడై సేవ చేస్తున్నాడో అటువంటి ఇతని కళ్ళలోనే వెలుగు లేకపోవాలా అనిపించింది. ఒకరోజున రాముతో మాట్లాడ్డానికి ప్రయత్నించాను. కానీ అతడు చేతో చేసిన ఒక తాటాకు విసనకర్రతో గంటల తరబడి ఓపికగా గురువుగారికి విసురుతూ కూర్చున్నాడు. చివరికతడు గదిలోంచి బయటికి వెళ్లిన తరువాత నేను వెనకాలే వెళ్లాను. రాము, నీకు కళ్ళు పోయి ఎంతకాలమైంది? నేను పుట్టినప్పటి నుండి ఒక్క క్షణమైనా సూర్యుని చూసే అదృష్టం నా కళ్ళకి పట్టలేదండి అన్నాడు. సర్వశక్తి సంపన్నులైన గురువుగారు నీకు సహాయం చేయగలరు. ఒకసారి ఆయనకి మనవి చెయ్యి అన్నాను. మర్నాడు రాము బిడియపడుతూ లాహిరి మహాశైల దగ్గరికి వెళ్ళాడు. తనకున్న ఆధ్యాత్మిక సర్వ సమృద్ధికి తోడుగా భౌతిక సంపద కోరుకోవడం దాదాపు అవమానకరమనిపించేటంతటిగా భావించాడతడు. స్వామి, విశ్వాన్నంతటినీ ప్రకాశింపజేసేవాడు మీలో ఉన్నాడు. అంతకంటే తక్కువ కాంతితో వెలిగే సూర్యుణ్ణి చూడగలిగేటట్టుగా ఆ భగవంతుడి వెలుగు నా కళ్ళలోకి వచ్చేటట్టు చెయ్యమని ప్రార్థిస్తున్నాను అన్నాడు. రాము, నన్ను ఇరకాటంలో పెట్టడానికి ఎవరో ఈ ఎత్తువేశారు. నయం చేసే శక్తి నాకు లేదు అన్నారాయన. అయ్యా, మీలో ఉన్న పరమాత్ముడు తప్పకుండా నయం చేయగలడండి. అది వేరే సంగతి రాము. పరమాత్ముడి శక్తికి పరిమితి లేదు.
అటు నక్షత్రాల్ని ఇటు శరీరంలో జీవకణాల్ని నిగూఢమైన తన ప్రాణశక్తితో ప్రజ్వలింపచేసే పరమాత్ముడు నీ కళ్ళకి తప్పకుండా వెలుగు ఇవ్వగలడు అంటూ గురువుగారు రాము ముఖంలో కనుబొమ్మల మధ్య ఉండే బిందువును స్పృశించారు. నీ మనస్సును 7 రోజుల పాటు అక్కడ కేంద్రీకరింపచేసి ఉంచి తరచుగా రామనామం జపిస్తూ ఉండు. సూర్యుడి తేజోబింబము నీకోసం ప్రత్యేకంగా ఉదయిస్తుంది అన్నారు. ఒక్క వారంలో ఆ అద్భుతం జరిగింది. రాము మొట్టమొదటిసారిగా ప్రకృతిమాత సుందర ముఖాన్ని దర్శించాడు. రాము ఏ ఇతర దివ్య పురుషుడి కంటే కూడా అధికంగా ఆరాధించే శ్రీరామనామాన్నే పునశ్చరణ చేయవలసినదిగా సర్వజ్ఞులు సద్గురువు తమ శిష్యుడికి సూచించారు. రాము విశ్వాసమన్నది భక్తితో దున్నిన నేల. అందులో గురువుగారి శక్తిమంతము శాశ్వతమూ అయిన రోగ నివారణ బీజం మొలకెత్తింది అంటూ కేవలానందగారు ఒక్క క్షణం పాటు మౌనం వహించారు. తమ గురువుగారి మహిమను మళ్లీ ప్రస్తుతించారు. లాహిరి మహాశయులు చేసిన అద్భుత చర్యలన్నిటిలోనూ స్పష్టమయ్యే విషయం ఏమిటంటే తానే వాటికి కారక శక్తిని అనుకునే అవకాశం అహంకారానికి ఎన్నడూ ఇవ్వకపోవడం. లాహిరి మహాశయులు చికిత్సాకారకమైన మూలశక్తికి తమను తాము అర్పించుకొన్నవారు. అందువల్లే ఆయన ఆ శక్తిని స్వేచ్ఛగా తమ గుండా ప్రసరించేటట్టు చేశారు. లాహిరి మహాశైలు ద్వారా రోగాలు నయమైన శరీరాలు కూడా అనేకం. చిట్ట చివరికి చితిమంటలకు ఆహుతి కాక తప్పలేదు. కాని మౌనంగా ఆయన కలిగించిన ఆధ్యాత్మిక జాగృతి, ఆయన తీర్చిదిద్దిన క్రీస్తు మాదిరి శిష్యులు ఎన్నటికీ నశించని అద్భుత మహిమలని చెప్పాలి. నేను సంస్కృత పండితుణ్ణైతే కాలేదు, కాని అంతకన్నా దివ్యమైన వ్యాఖ్య పదీయం బోధించారు నాకు కేవలానందగారు. ఒకసారి శ్రీ శ్రీ పరమహంస యోగానంద గారిని మనస్ఫూర్తిగా మనసులో తలుచుకుంటూ ఈ 4వ అధ్యాయం హిమాలయాలకు పారిపోతుంటే ఆటంకం, ఈ అధ్యాయం ఇంతటితో ముగిద్దామండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయని వారు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి. మీ సరిత.